వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఈరోజు మనం ఫిక్స్డ్ డిపాజిట్ వలన ఎలాంటి నష్టాలు ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్ వలన ఎలాంటి లాభాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకు చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేస్తూ ఉంటారు బ్యాంకులలో. మనకు ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్కి మనకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 5 to 7% వరకు అయితే బ్యాంకులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ అయితే 6.5 అట్లాగా ఇస్తూ ఉంటారు. కొన్ని బ్యాంక్స్ అయితే 7% అయితే మనకు ఇంట్రెస్ట్ రేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ 7% ఇంట్రెస్ట్ రేట్ ఏవైతే ఇస్తూ ఉంటాయో అది లాంగ్ పీరియడ్ అంటే 3 years 4 years అనేది లాకింగ్ పీరియడ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ లాకింగ్ పీరియడ్ ఉన్నటువంటి బ్యాంక్స్ మాత్రమే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సేవింగ్ అకౌంట్లో కనుక మనం అమౌంట్ని అలాగే ఉంచినట్లయితే మనకు చాలా తక్కువ రిటర్న్ అనేది చాలా తక్కువ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అట్లా కాకుండా మనకు ఫిక్స్డ్ డిపాజిట్లో కనుక మనం డిపాజిట్ చేసినట్లయితే 5 to 7% అయితే బ్యాంకులు అయితే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే బ్యాంకులు మనకు 5 to 6%, కొన్ని బ్యాంకులు 7% అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనివల్ల మనకు ఎవరైతే ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు ఇండియాలో మనకు ఇన్ఫ్లేషన్ అనేది 5 to 6% అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఈ సంవత్సరం ఒక 100 రూపాయల వస్తువు కనుక కొనుక్కున్నట్లయితే ఇదే వస్తువుని వచ్చే సంవత్సరంలో కనుక తీసుకున్నట్లయితే 6 రూపాయల వరకు పెరగడం అయితే జరుగుతుంది. అంటే 6% ఇన్ఫ్లేషన్ ఉన్నట్లయితే 6 రూపీస్ అనేది పెరగడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు బ్యాంకులో మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసినటువంటి ఏదైతే అమౌంట్ ఉంటుందో ఈ అమౌంట్ మీద మనకు బ్యాంకులు అనేది 5 to 6% or 7% ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకు ఇన్ఫ్లేషన్ ఇక్కడ మనకు వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఈ ఇన్ఫ్లేషన్ వెళ్ళిపోవడం ద్వారా మనకు హార్డ్లీ 1% అట్లాగా మనకు రిటర్న్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ బ్యాంక్ ఎఫ్డి పైన కూడా మనకు ట్యాక్స్ అయితే పే చేయడం అయితే ఉంటుంది. కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్లో కన్నా మనకు మ్యూచువల్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు ఇక్కడ మనకు ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా 3 to 5 years అయితే లాకింగ్ పీరియడ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇదే లాకింగ్ పీరియడ్ తోటి మనం మ్యూచువల్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే అప్రాక్సిమేట్లీ 12% రిటర్న్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం 6% అట్లాగే 12% తోటి కంపేర్ చేసినట్లయితే మ్యూచువల్ ఫండ్లో మనకు డబుల్ రిటర్న్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు ఈ ఏదైతే మనకు ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ఉందో దీంట్లో గ్యారంటీ రిటర్న్ ఇది 5 to 6% అనేది మనకు బ్యాంకులు అయితే గ్యారంటీ రిటర్న్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మ్యూచువల్ ఫండ్ అట్లా ఉండదు. మార్కెట్ని బట్టి 12% or 10%, 7-8% కూడా కొన్ని సందర్భాల్లో వర్కౌట్ అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్లో 12% అయితే ఖచ్చితంగా రిటర్న్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటారో వాళ్ళు ఒకసారి ఆలోచన చేసి మ్యూచువల్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీ యొక్క మనీని ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏజ్డ్ పర్సన్ ఉంటారు, వాళ్ళు రిస్క్ తీసుకునేటువంటి స్థితిలో ఉంటారు. అట్లాంటి వారికి ఎఫ్డి అనేది బెస్ట్. అట్లాగే రిస్క్ తీసుకునే వారికి మ్యూచువల్ ఫండ్ అనేది బెటర్. కాబట్టి మీ యొక్క ఎబిలిటీని బట్టి మీరు ఐదర్ మ్యూచువల్ ఫండ్ ఆర్ ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేయడం అయితే మంచిది. కాబట్టి రిస్క్ ఎవరైతే తీసుకునే స్థితిలో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే మీకు సూటబుల్ అయ్యేటువంటి ఫండ్ని మేము సజెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.